అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్లోని తేదీలు కాదండి, అవి మన విశ్వాసానికి, మన భక్తికి నిలువుటద్దంలా నిలుస్తాయి. అలాంటి ఒక అత్యంత పవిత్రమైన రోజే వైకుంఠ ఏకాదశి. హిందూ సంప్రదాయంలో దీనికింత ప్రత్యేక స్థానం ఎందుకుంది? ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేంటి? వాటన్నింటినీ ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక గుడిలోని ద్వారం గుండా నడిచి వెళితే చాలు మన పాపాలన్నీ పోయి మోక్షం దొరుకుతుందా? ఇది పైకి ఒక ప్రశ్నలా అనిపించొచ్చు, కాని నిజానికి ఇది కోట్ల మంది ప్రగాఢ నమ్మకం. ఈ ఒక్క నమ్మకమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఈ పండుగ వైపు నడిపిస్తోంది. దాని వెనుకున్న ఆంతర్యమేంటో చూద్దాం. సరే, మరి ఈ అద్భుతమైన పండుగను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా అసలీ రోజుకి ఇంత పవిత్రత ఎందుకో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ దివ్య ద్వారం, దాని రహస్యమేంటో చూద్దాం. భక్తులు ఎలాంటి నియమాలు పాటిస్తారు, వాళ్లు పొందే ఆశీస్సులేంటి, చివరిగా ఈ పండుగ మనకిచ్చే అసలైన ఆధ్యాత్మిక సందేశమేంటో కూడా పరిశీలిద్దాం. సో ఫస్ట్ స్టెప్, అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? హిందూ క్యాలెండర్లో దీని స్థానమెక్కడ? ఈ ప్రాథమిక విషయాలతో మన అవగాహనకు ఒక బలమైన పునాది వేసుకుందాం. చూడండి, వైకుంఠ ఏకాదశి ఈ పేరులోనే అంతా ఉంది. ఇది సృష్టికి పాలకుడైన శ్రీ మహావిష్ణువుకు అంకితమైన రోజు. ఇది ఎప్పుడొస్తుందంటే మార్గశిర మాసంలో చంద్రుడు వెన్నెల కురిపించే శుక్లపక్షంలో 11వ తిథినాడు వస్తుంది. సంస్కృతంలో ఏకాదశి అంటే 11 అన్నమాట. అందుకే ఈ తిథికి అంత ప్రాధాన్యత. అయితే ఈ రోజుకు మరో ముఖ్యమైన పేరు కూడా ఉంది, అదే ముక్కోటి ఏకాదశి. ఈ పేరు వినగానే మనకు చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. అసలు ఈ ముక్కోటి వెనుక ఉన్న అద్భుతమైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ముక్కోటి అంటే 3 కోట్లు. ఒక్కసారి ఊహించండి, ఈ ఒక్క రోజున స్వర్గంలో ఉండే 3 కోట్ల మంది దేవతలు, అంటే దాదాపు దేవతలందరూ తమ లోకాలను వదిలిపెట్టి భూలోకానికి దిగివచ్చి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వేచి ఉంటారని మన ప్రగాఢ విశ్వాసం. ఇది చూస్తే అర్థమవుతుంది కదా, ఈ రోజు ప్రాముఖ్యత ఎంత అపారమైనది. ఇక ఇప్పుడు మనం ఈ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. లక్షలాది మంది భక్తులు ఏడాది పొడుగునా ఎదురుచూసే ఆ అద్భుతమైన ఘట్టం, అదే వైకుంఠ ద్వారం. సాక్షాత్తు స్వర్గానికి తెరుచుకునే దారి అని నమ్ముతారు. ప్రతి శ్రీమహావిష్ణువు ఆలయంలో ఒక ప్రత్యేకమైన ద్వారముంటుందన్నమాట. దానినే వైకుంఠ ద్వారం అంటారు. మిగతా 364 రోజులు మూసేసి ఉండే ఈ ద్వారం సంవత్సరంలో కేవలం ఈ ఒక్క పవిత్రమైన రోజున మాత్రమే మన భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఇంతకీ భక్తులు అంత ఆత్రంగా ఆ ద్వారంగుండా ఎందుకు వెళ్లాలనుకుంటారు? ఎందుకంటే అది మోక్షానికి మార్గం అని వారి ప్రగాఢ నమ్మకం. మన హిందూ ధర్మంలో మోక్షమనేది అంతిమ లక్ష్యం. అంటే పుట్టడం, చనిపోవడం, మళ్లీ పుట్టడం, ఈ అంతులేని చక్రం నుంచి ఆత్మకు శాశ్వతమైన విడుదల లభించడమే మోక్షం. ఈ వాక్యం ఈ పండుగ యొక్క ఆత్మలాంటిది. ఈ ఒక్కరోజున ఆ ప్రత్యేకమైన వైకుంఠద్వారం గుండా నడిచి వెళ్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంటే మనం చేసే ఒక భౌతికమైన పనికి అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యానికి ముడిపెట్టడం. నిజంగా అద్భుతం కదా. సరే, మరి ఆ దివ్య ద్వారం గుండా ప్రవేశించడానికి, ఆ దైవానుగ్రహాన్ని పొందడానికి భక్తులు తమను తాము ఎలా సిద్ధం చేసుకుంటారు? వాళ్లు పాటించే పవిత్రమైన ఆచారాలు ఏంటి? వారి భక్తి మార్గం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు భక్తులు చేసే అత్యంత ముఖ్యమైన పని వ్రతం చేపట్టడం. ఇది కేవలం ఉపవాసం ఉండటం కాదండి, ఇదొక పవిత్రమైన దీక్ష. మనసును, శరీరాన్ని లౌకిక విషయాల్నుంచి పక్కకు పెట్టి దేవుడిమీద సంపూర్ణంగా ఏకాగ్రతను నిలపడానికి చేసే ఒక గొప్ప సంకల్పమన్నమాట. ఈ వ్రతంలో 3 ప్రధాన అంగాలు ఉన్నాయి. ఇవి భక్తికి 3 స్తంభాల్లాంటివి. మొదటిది ఉపవాసం. ఇది మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది. రెండవది జాగరణ, అంటే రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని భగవంతుడి ధ్యానంలో గడపడం. ఇది మన మనస్సును ఆధ్యాత్మికంగా చురుగ్గా, నిర్మలంగా ఉంచుతుంది. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, నామస్మరణ. విష్ణు సహస్రనామంలాంటి శక్తివంతమైన స్తోత్రాలను పఠిస్తూ దైవంతో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం. మరి ఇంతటి కఠినమైన నియమాలను ఇంత భక్తిశ్రద్ధలతో పాటించినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? ఈ భక్తిపూర్వక ఆచారాల వల్ల కలిగే అంతిమ ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఆశీస్సులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి,
ఈ పండుగను మనం ఒక ఆధ్యాత్మిక వంతెనలా భావించవచ్చు. ఈ ఒక్క రోజు చేసే ఆచరణ మనల్ని ఎన్నో జన్మల నుంచి మోస్తున్న పాపాల భారం నుంచి విముక్తి, శాంతి, దైవానుగ్రహం వైపు నడిపించే ఒక పవిత్ర ప్రయాణం అని భక్తులు నమ్ముతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు ఎన్నో ఆశీస్సులు పొందుతారని నమ్మకం. ముఖ్యంగా వారి పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. దాని ఫలితంగా వారికి మాటల్లో చెప్పలేని మానసిక శాంతి లభిస్తుంది. ఈ శాంతితో మోక్షాన్ని పొందే మార్గం సులభమవుతుంది. అంతిమంగా వారు శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు. సరే, ఇప్పటివరకు మనం ఆచారాలు, నమ్మకాల గురించి మాట్లాడుకున్నాం. వీటన్నింటికీ మించి ఈ పండుగ మనకు అందించే అసలైన తాత్విక సందేశమేంటి? దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన శాశ్వతమైన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వైకుంఠ ఏకాదశి కేవలం ఒక్కరోజు పండుగ కాదు. అది అర్థవంతమైన జీవితానికి ఒక మార్గదర్శి. జీవితంలో నియమం అంటే క్రమశిక్షణ, నిష్ఠ అంటే మనం నమ్మిన మార్గంలో స్థిరంగా నిలబడటం. ఇక వీటన్నిటికీ ప్రాణం పోసేది భక్తి. ఈ మూడింటిని కలిపి ఆచరించినప్పుడే జీవిత పరమార్థాన్ని గ్రహించగలమని ఈ పండుగ మనకు నేర్పుతోంది. ఇక చివరగా ఈ పవిత్ర దినం మనకిచ్చే అంతిమ సందేశమొక్కటే: శ్రీమన్నారాయణుని నామస్మరణే సర్వసుఖాలకు మూలం. చాలా సరళంగా అనిపించినా ఇది అత్యంత శక్తివంతమైన ముగింపు మాట. కాబట్టి మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఇది: మన జీవితంలోని ఒక్క రోజును సంపూర్ణ ఏకాగ్రతతో, స్వచ్ఛమైన భక్తితో గడిపితే అది మనకు అంతిమ శాంతికి, విముక్తికి మార్గం చూపగలదా? వైకుంఠ ఏకాదశి మనకు ఇచ్చే వాగ్దానం, మన ముందుంచే ఆశ ఇదే. ఈ లోతైన సందేశం మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను.